Hi, this is Dr. Virija, consultant plastic surgeon from Vibo Hospitals. ఈ రోజు మనం బ్రేకియల్ ప్లెక్సస్ అండ్ లంబోసాక్రల్ ప్లెక్సస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రేకియల్ ప్లెక్సస్ అంటే మనకి చేతులు కాళ్ళు పనిచేయడానికి నరాల సప్లై అనేది కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వెన్నుపాము నుంచి, అంటే మనకి వెన్నుపూస మధ్యలో వెన్నుపాములాగా వెళ్తూ ఉంటుందన్నమాట. దీని నుంచి వెన్నెముకలో ఎముకకి మధ్యలో చిన్న రంధ్రం లాగా ఉంటుంది. దాని నుంచి మనకి నరాలు అనేవి బయటకు వస్తాయి. మెడలో నుంచి బయటకు వచ్చిన నరాలన్నీ ఒక గ్రూపుగా కలిసి మనకి మన చేతికి అనేది సప్లై చేయటం జరుగుతుంది. దీన్ని మనం బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. అలాగే మన నడుములో నుంచి వచ్చిన నరాలన్నీ ఎముకకి మధ్యలో ఉన్న నరాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి రైట్ వైపు ఫామ్ అయిన గ్రూప్ రైట్ లెగ్కి, లెఫ్ట్ వైపు ఫామ్ అయిన గ్రూప్ లెఫ్ట్ లెగ్కి అనేది సప్లై చేయటం జరుగుతుంది. దీన్ని లంబోసాక్రల్ ప్లెక్సస్ అంటాం. ఏదైనా ఇంజురీస్, యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు వీటిలో కనుక ట్రాన్స్మిషన్ అంటే కరెంట్ ట్రాన్స్మిషన్ అనేది జరగకపోతే చెయ్యి కానీ కాలు కానీ పని చేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. సైంటిఫిక్గా మనం ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఇలా మనకి బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అయినప్పుడు మనకి ఇవాళ ఉన్న సర్జికల్ ఆప్షన్స్తో మంచి రిజల్ట్స్ని పొందొచ్చు. సో మన బాడీ గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.